ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల రుణాలు అందజేస్తామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ రైతు భరోసాను మరో 2,500 రూపాయలు పెంచుతున్నామన్న సీఎం 13,500 నుంచి 16,000 చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చామని, మరో 4 విడతల్లో మరో 75,000 ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణవస్తు, షాదీ తోఫా సహా అన్ని పథకాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. దీనివల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం, కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇలానే కొనసాగుతుంది. వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ 5 ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను 1,050 నుంచి 3,300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడూ చూడని అడుగులు కూడా పడ్డాయి. విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో తీసుకొని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య ఆసరా 2 కూడా ఉపయోగపడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ 5 సంవత్సరాలలో ఇప్పటికే 45,412 కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 23,469 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ఎస్టీలకు డీబీటీ ద్వారా 5 ఏళ్లలో 13,389 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో 5,963 కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం. ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు 3,22,000 ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ కింద, డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది. 1,54,000 కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది. సపరేట్గా అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను, ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 16 లక్షల మందికి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళకు, తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్లకు 16 లక్షల మందికి 10,000 వరకు సున్నా వడ్డీకే వాళ్లకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా 3,373 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది. వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ, ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని 1,000 రూపాయలు పెంచుతూ 10,000 ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం 11,000 ఇచ్చేట్టుగా దాన్ని 13,000 దాకా తీసుకొని పోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం 15,000కు పెంచి 20,000 దాకా తీసుకొని పోతాం. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. దిస్ వన్ బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాష్
ఆప్కాస్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ఇప్పటికే ప్రాధాన్యతా క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం. చిత్రావతి అయితేనేమి, వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి, 2 టన్నులు పూర్తి చేయడం అయితేనేమి, అవుకు 2 టన్నులు పూర్తి కావడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి, పోలవరం పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం.